హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ డీలిమిటేషన్. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి? లోక్సభ సీట్లను 850కి పెంచాలని సెంట్రల్ గవర్నమెంట్ భావించింది. కానీ ఆశ్చర్యకరంగా ఈ బిల్లు పాస్ అవ్వలేదు. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి? దీనివల్ల సౌత్ స్టేట్స్ ఎందుకంత భయపడుతున్నాయి చూద్దాం రండి. ఈ డీలిమిటేషన్ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోని ఎంపీ సీట్లను పెంచడం. తద్వారా మన దేశంలో లోక్సభ స్థానాలు పెరుగుతాయన్నమాట. 131 అమెండ్మెంట్ బిల్ ప్రకారం ఈ లోక్సభ స్థానాలను ప్రస్తుతం ఉన్న 550 సీట్ల నుంచి 850 సీట్ల వరకు పెంచాలనుకుంటున్నారు. అంటే ప్లస్ 300 సీట్స్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 300 స్థానాల్లో 33% రిజర్వేషన్ మహిళలకే ఇచ్చారు. అంటే ఈ 33% సీట్లని పూర్తిగా మహిళలకు మాత్రమే కేటాయించారనమాట. అసలు సడన్గా ఈ లోక్సభ సీట్లను పెంచడానికి కారణం ఏంటి? హిస్టరీ చూసుకుంటే మన రాజ్యాంగం ఏర్పడిన కొత్తలో లోక్సభలో కేవలం 500 సీట్లు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత పలు మార్పులు చేసి దాన్ని 550 సీట్లకు పెంచారు. కానీ ప్రస్తుతం మన జనాభా లెక్కల ప్రకారం మన ఇండియన్ పాపులేషన్ ఈజ్ 147 బిలియన్, అంటే 147 కోట్లు. ఈ 147 కోట్లలో ఇంకా ఎక్కువ మందికి లోక్సభలో స్థానాలు కల్పించాలని ఈ డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చారు. కానీ అసలు వివాదం ఇక్కడే మొదలైంది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచాలనుకుంటే ఎక్కువ జనాభా ఉన్న నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువ సీట్లు వెళ్తాయి, తక్కువ జనాభా ఉన్న సౌత్ ఇండియన్ స్టేట్స్కి చాలా తక్కువ సీట్లు వస్తాయి. కాబట్టి పార్లమెంట్లో ఎక్కువ మెంబర్స్ నార్త్ ఇండియన్సే ఉంటారని, సౌత్ ఇండియన్ వాయిస్ మొత్తం తగ్గిపోతుందని అపోజిషన్ మొత్తం ఎగెన్స్ట్ అయ్యింది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా మన హోంమంత్రి అమిత్ షా గారు 50% ఫార్ములాని ప్రపోజ్ చేశారు. అంటే ప్రతి స్టేట్లో లోక్సభ సీట్లు 50% ఇంక్రీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన తెలంగాణలో ఇప్పుడు లోక్సభ సీట్లు 17, అవి 26కి ఇంక్రీజ్ అవుతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్లు 25, అవి ఇప్పుడు 38కి ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడున్న లోక్సభ సీట్ల ప్రకారం 24% సౌత్ ఇండియన్ స్టేట్స్కి అలోకేట్ అయ్యాయి. ఈ డీలిమిటేషన్ బిల్లు పాస్ అయిన తర్వాత కూడా ఆ షేర్ 24%గానే ఉంటుంది, డిక్రీజ్ అవ్వదు అని చెప్పి అమిత్ షా గారు ప్రూఫ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏప్రిల్ 17న ఈ బిల్లు కోసం ఓటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ బిల్లు పాస్ అవ్వాలంటే 2/3 మెజారిటీ కావాలి. అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరు ఈ బిల్లుకి సపోర్ట్ చేస్తూ ఓట్ చేయాలి. తీరా రిజల్ట్స్ చూసుకుంటే ఈ బిల్లుకి సపోర్ట్ చేస్తూ 298 ఓట్స్ పడ్డాయి, ఎగెయిన్స్ట్గా 230 ఓట్స్ పడ్డాయి. టార్గెట్ రీచ్ అవ్వలేదు కాబట్టి ఈ బిల్లు పాస్ అవ్వలేదు. లాస్ట్ 12 ఇయర్స్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఒక రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోవడం ఇదే ఫస్ట్ టైం. ఈ బిల్లుపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.